జనగామ పట్టణంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా పట్టణంలోని 2వ వార్డులో రీజనరేషన్ చెరువు పునరుద్ధరణ పనులకు ఎంపీ చామల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చెరువుల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పత్రాలను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఉంటే పర్వాలేదు, లేకపోతే ఇప్పుడు ఏమనం తీసుకుపోయి లోపల పెట్టుకుని మళ్ళీ మంచిగా పెట్టామని చెప్పినాను. బలవంట ఉందన్నా నేను కండు ఒకటి వేసుకోలే కానీ పర్వాలేదు అని చెప్పేసి థ్యాంక్స్ అన్న. ఎప్పుడు ఇట్లా వస్తుండాలి మా అభివృద్ధి పనులలో మీరు వచ్చి ఎమ్మెల్యే గారు కూడా చూసుకోరు, మంచిగా ప్రేమించారు. ఓకే 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 అమ్మ. మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అమృత్ 2 ప్రాజెక్టు ఇక్కడ ఉన్నటువంటి బతుకమ్మ కుంట మీద బ్యూటిఫికేషన్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1,32,00,000 రూపాయల పనులు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, అలాగే ఇప్పుడున్నటువంటి మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే కౌన్సిలర్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత కొంతమంది లబ్ధిదారులకు ఈరోజు కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. రానున్న రోజులలో కూడా ఈరోజు క్లియర్గా, ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ గారు ఈ మధ్యన ఎన్నికయ్యారు, మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా వచ్చారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చినాయి. ఈరోజు కమిషనర్ గారికి అలాగే కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. ఈరోజు సరి అయిన లబ్ధిదారులకే ఈరోజు ప్రతి పథకం కూడా అందాలని, ఏది చేసినా లోకల్ కౌన్సిలర్లు అందరికీ కూడా తెలిసి చేయాలని, ఎందుకంటే ప్రజా ప్రతినిధులుగా వాళ్ళు ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రజల మధ్యన రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు జనగాంలో ఎమ్మెల్యే గారికి కూడా చెప్పిన డెవలప్మెంటే ఒక దృష్టితోటి మనం జనగాంలో పనిచేయాలి. ఏ విషయమైనా కానీ ప్రోటోకాల్ ప్రకారంగానే ముందుకు పోదాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కమిషనర్ గారికి కూడా చెప్పినాం, ఏ పథకాలైనా కానీ వీలైనంత వరకు, అది ఇందిరమ్మ ఇల్లులు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, పింఛన్లు కానీ, ఏ సబ్జెక్ట్ అయినా లబ్ధిదారులను సరి అయిన వారిని ఎన్నిక చేయాలి. రాజకీయ ప్రాధాన్యత లేకుండా కౌన్సిలర్లకు కూడా చెప్పినా, మీరు కూడా నిష్పక్షపాతంగా రాజకీయాలకు సంబంధం లేకుండా ఎవరైతే పేదవాడు ఉంటాడో వానికి ఇచ్చినప్పుడే రాజకీయంగా మనం ఎప్పటికైనా ప్రజలు గుర్తుపెట్టుకుంటారని చెప్పడం జరిగింది. ముందు ముందు కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కలిసిమెలిసి పనిచేసుకుంటామని తెలియజేస్తుంది.